ఎమ్మెల్సీ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ గవర్నర్తో పాటు ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది టీటీడీపీ. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఇటు చంద్రబాబు నివాసంలో టీటీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి లైవ్లో అందిస్తారు. రమేష్, ఎన్నికలు మొదలైన పరిస్థితి, పోలింగ్, సో ఈ సందర్భంలో ఈ విజ్ఞప్తిని ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? అసలు కన్సిడర్ చేసే పరిస్థితి ఉందా లేదా? మరోవైపు అధినేతతో ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్నటి షాక్ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై తెలంగాణ టీడీపీ కసరత్తు చేస్తూ ఉంది. చంద్రబాబుతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి జరిగిన పరిణామాలను ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కసరత్తు నడుస్తూ ఉంది. చంద్రబాబు నివాసంలో ఆయనతో తెలంగాణ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేతలు భేటీ అయ్యారు. బీజేపీకి చెందినటువంటి శాసనసభ్యులు కూడా ఈ భేటీకి హాజరైనట్లుగా మనకు తెలుస్తోంది. ఈరోజు పోలింగ్ వాయిదా వేయాలి అనే ఒక అంశాన్ని తెరపైకి తెలంగాణ టీడీపీ తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు గవర్నర్ కూడా ఈ మేరకు ఎల్రమణ పేరుతో టీడీపీ నేతలు ఒక లేఖ రాసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మిస్యూజ్ చేస్తూ ఉంది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేయాలనే ఒక అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని కోరుతూ వాళ్ళు లేఖను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి రాశారు. కారణాలు కూడా వివరిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే రేవంత్కు ఓటు వేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో వారు ఇక్కడ ఓటింగ్ సరళిలో కూడా పాల్గొనేందుకు, ఓటింగ్లో పాల్గొనేందుకు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో టీటీడీపీ నేతలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రేవంత్తో కలుపుకుంటే 10+5 15 మంది సభ్యుల బలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఉంది. 15 మంది ఓట్లు తమ పార్టీకి చెందిన అభ్యర్థికి వేసేందుకు వాళ్ళు మరి కొద్దిసేపట్లో అసెంబ్లీకి రానున్నారు. అయితే మొత్తం పరిణామాలతో మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ షాక్ తిందని చెప్పవచ్చు. కేవలం సంప్రదింపులు జరిపినటువంటి వార్తే కాకుండా వీడియో ఫుటేజ్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి విజువల్స్లో రావడం ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పార్టీ అధినాయకత్వం సైతం దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దీన్ని ఏ రకంగా నైతికంగా ఎదుర్కోవాలనే అంశంపై కూడా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా డిఫెన్స్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు పడిపోయారని మనం చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో వారు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి ఓటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. రిషి, రమేష్, తర్వాత ఏం చేయబోతున్నారు? తెలంగాణ తెలుగుదేశం జరుగుతున్న పరిణామాలకు మీరన్నట్టు షాక్ తిన్న పరిస్థితుల్లో ఏమైనా యాక్షన్ ప్లాన్ కి సిద్ధమయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ఇది పూర్తిగా ఇరికించే ప్రయత్నం చేశారు అని చెప్పే ప్రయత్నం తెలంగాణ టీడీపీ చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా రేవంత్ను ట్రాప్ చేశారు అని చెబుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విజువల్స్ రావడం, అధికారులు దీన్ని ధృవీకరించడంతో తెలంగాణ టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీని నుంచి ఎలా బయటికి రావాలనే అంశంపై వాళ్ళు కసరత్తు చేస్తున్నప్పటికీ సరైన లైన్ దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏ రకంగా రాజకీయంగా దీన్ని ఎదుర్కోవాలి అనే దాంట్లో మాత్రం వాళ్ళు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. 1-2 రోజుల తర్వాత ఈ ఇష్యూ కొంత సద్దుమణిన తర్వాత తిరిగి తమ గళాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే కేసుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కోలుకోలేని విధంగా నష్టపోయామని, తీవ్రంగా ఆ పార్టీకి దెబ్బగా మారుతుందని పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. మరోవైపు ఒక తెలంగాణ ప్రాంతానికే కాకుండా మొత్తం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు కూడా ఈ అంశం మెడకు చుట్టుకునే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పేరును పదే రేవంత్ ప్రస్తావించడంతో పాటు ఆ వీడియో ఫుటేజ్ లో ఆ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పడం పార్టీకి మొత్తానికి ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిగణించింది. రమేష్, మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కలిసినప్పుడు భేటీలో అధినేత చంద్రబాబు రెస్పాన్స్ ఏంటనే విషయం ఏమన్నా బయటకు వచ్చిందా? కొంత అసహనాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఈ రకంగా జరిగిందనే దానిపై వాళ్ళు పోస్ట్ మార్టం కూడా జరుపుతున్నారు. 2 అంశాలు రిషి. ఒకటి, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి సమస్యను, వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కోవాలనేది ఒకటైతే, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా నెగిటివ్ గా ఉంది. తమకున్నటువంటి పరిణామాలన్నీ కూడా పూర్తి నెగిటివ్ గా ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. ఈ సందర్భంలో కొంత మౌనం వహించడం ద్వారానే ఈ సమస్య నుంచి గట్టెక్కాలి అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అటాకింగ్ గా దిగితే కూడా ఉపయోగం ఉండదనే అభిప్రాయం తెలంగాణ టీడీపీ నేతల నుంచి వ్యక్తం అవుతుంది. పక్కా సాక్ష్యాలతో తమ నేత పట్టుబడిన ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎదురుదాడి చేయడం ఉపయోగం లేదు అనే అభిప్రాయం ఎమ్మెల్యేలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో 1-2 రోజులు ఆగిన తర్వాత దీని నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని దీనిపై వాళ్ళు యుద్ధం చేయాలని, దీనిపై పోరాడాలని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. అధినేతకు కూడా ఈ అంశం పూర్తిగా చిక్కులు తెచ్చిపెట్టింది, తలనొప్పులు తెచ్చిపెట్టిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.